నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు, 2 అరెస్టు. వివరాలకు వెళ్తే ఆత్మకూరు పట్టణంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఉన్నతాదేశాల మేరకు ఆత్మకూరు సిఐ రామ ఆధ్వర్యంలో మెరుపు దాడుల్లో 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు నంద్యాల రోడ్లోని ఉర్దూ స్కూల్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులు పట్టుబడ్డారు. వారిని కేతం పుల్లయ్య మరియు తెలుగు శ్రీరాములుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు కేతం పుల్లయ్య ఒరిస్సాలోని బరంపురంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ కిలోకి 20,000 విక్రయిస్తున్నట్లు డీఎస్పీ రామాంజనాయక్ తెలియజేశారు. నిందితులు ఈ గంజాయిని 10 గ్రాముల చొప్పున ప్యాకెటింగ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ను 500 వరకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితుల వెనుక ఉన్న ముఠా గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, ఈ గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషించిన ఒరిస్సాకు చెందిన కిషోర్, తెలంగాణకు చెందిన తిరుపాల్ సహా పరారులో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్ తెలియజేశారు. నిందితులను రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టుకు పంపినట్లు ఆయన తెలియజేశారు. ఈ గంజాయి మూట మూలాలను ఛేదించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు డీఎస్పీ రామాంజనాయక్ తెలియజేశారు. వెళ్తుంటే మా సి రాము గారు వారి సిబ్బంది సహకారంతో పంచాయతీరాజ్ సమక్షంలో అతన్ని పట్టుకొని సెర్చ్ చేసి మొత్తం వెరిఫై చేస్తే వారి వద్ద 3 కేజీలు గంజాయి ఉంది. మొత్తం ప్లాస్టర్తో ప్యాక్ చేసి లోపల 3 కేజీస్ గంజాయి ఉంది. ఆ గంజాయిని సీజ్ చేసి పంచాయతీరాజ్ సమక్షంలో అరెస్ట్ చేసినారు. ఇదే విధంగా మేము కూడా ప్రతి గ్రామంలో మా సి రాము గారు, మా రూరల్ సి సురేష్ కుమార్ రెడ్డి గారు, మా ఎస్ఐలు మేమంతా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు ప్రజలు చాలామందికి చెప్తూ ఉంటాము. అట్లే స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజీలో కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఈ గంజాయి పైన మాకు సమాచారం ఇవ్వాలని చెప్తూ ఉంటాము. చాలామంది యువకులు వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా గంజాయి అమ్మకూడదు, ఎక్కడ కూడా స్కూల్ పిల్లల దగ్గర కూడా ఏం చేయకూడదని మాకు పైనుంచి ఆదేశాలు, మా డీజీపీ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీనిపైన ఆ ప్రోగ్రాంలో మా సిఈ గారు ఈరోజు వారి ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక బైకు, 3 కేజీస్, 2 సెల్ ఫోన్లు అన్నీ సీజ్ చేసినారు. ఇది ఇతను పుల్లయ్య అనే ఇతను 2023లో ఇతను జేసీపీ ఆపరేటర్. ఇతను ఒక హైదరాబాద్ వ్యక్తి ద్వారా అక్కడ కాంట్రాక్ట్, ఒరిస్సాలో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు. అక్కడ చేసేటప్పుడు ఈయన అక్కడ జేసీపీ ఆపరేటర్గా ఉంటూ అక్కడ ఈ గంజాయి తాగే అలవాటు చేసుకున్నాడు. దానికి అలవాటు అయిపోయి తర్వాత అతనికి అక్కడ బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. దాంతో ఆ డ్యూటీ వదిలేసి ఇక్కడ మన ఆత్మకూరు సైడ్ వచ్చేసినాడు. వచ్చిన తర్వాత అతను అలవాటు అయింది కాబట్టి 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది యొక్క సపోర్ట్, అంటే శ్రీరాములు ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని అక్కడ పోయి ట్రైన్లో వెళ్తారు. ట్రైన్లో వెళ్ళి ఒరిస్సా స్టేట్ కిషోర్ అనే అతని దగ్గర గంజాయి తీసుకొని అక్కడ వాళ్ళకంతా 8,000 అట్లు పడితే ఇక్కడ 20,000 వరకు ఒక కేజీకి లాభం పొందుతారు. ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకుని రావడంతో ఈరోజు మా సిఐ గారు పట్టుకున్నారు. మా సిఐ గారు వారి సిబ్బంది మంచి గుడ్ వర్క్ చేసినారు. వారికి కూడా మంచి రివార్డ్ కోసము మా ఎస్పీ గారికి పంపిస్తాము రివార్డ్ కోసము. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఇక్కడ ఉన్న మన ఆత్మకూరు సబ్ డివిజన్ ఉండే ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. ముద్దాయిలు ఇద్దరైనా సరే 3? ఇప్పుడు ప్రజెంట్ 2 ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఉన్నారు. అంటే ముందే మనం వాళ్ళ పేరు చెప్పేస్తే వాళ్ళు అబ్స్కాండింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.